రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రణబ్ ముఖర్జీ పదవి విరమణ తర్వాత రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టే ప్రథమ పౌరుడు ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోయింది. పార్లమెంట్ హౌస్లో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రామ్నాథ్ కోవింద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు 60,000కు పైగా విలువైన ఓట్లు లభించగా మీరా కుమార్కు 20,000కు పైగా విలువైన ఓట్లు లభించాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ లెక్కింపు కొనసాగనుంది. మొత్తం 4 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 8 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. లెక్కింపు పూర్తయిన వెంటనే విజేతకు లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా నియామక పత్రాన్ని అందిస్తారు. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ విజయం ఖాయంగా కనపడుతోంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన కౌంట్ మనం చూసినట్లయితే ఎన్డీఏ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్, యూపీఏ కూటమి ఇతర విపక్షాల తరపున లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ రాష్ట్రపతి ఎన్నికలో తలపడ్డారు. ఈ నెల 17న పార్లమెంట్తో సహా అసెంబ్లీలో పోలింగ్ జరిగింది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు 776 మంది, ఎమ్మెల్యేలు 4,120 మంది ఉంటే 99.14% పోలింగ్ నమోదైంది. పార్టీల విప్ జారీ చేసే అవకాశం లేదు కాబట్టి ఆత్మప్రబోధానుసారమే ఓటింగ్ జరిగింది. చివరిలో ఎన్సీపీ, టీఎంసీ, పంజాబ్ ఆప్ సభ్యులు కోవింద్కు ఓటేశారని జోరుగా ప్రచారం జరిగింది. ఓట్ల విలువను మనం చూస్తూ ఉన్నాం. 60,000 పైచిలుకు విలువగల ఓట్లు రామ్నాథ్ కోవింద్కు రాగా 22,000 పైచిలుకు విలువగల ఓట్లు యూపీఏ అలాగే మిత్రపక్షాల అభ్యర్థి మీరా కుమార్కు వచ్చాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది రామ్నాథ్ కోవింద్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన గెలుపు లాంఛనంగానే కనపడుతోంది. అయితే ఎన్ని ఓట్ల విలువగల మెజార్టీతో ఆయన గెలుస్తారనేదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల విలువ గణాంకాలు పరిశీలించిన, క్రాస్ ఓటింగ్ జరిగిన తీరు గమనించిన రామ్నాథ్ కోవింద్కే విజయం దక్కనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల ఎలక్టోరల్ ఓట్ల విలువ 10,98,903 కాగా ఇందులో సగం అంటే 5,50,000 ఓట్లు సంపాదించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. ఎన్డీఏ కూటమికి 13,000 ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్, తమిళనాడులో అన్నాడీఎంకే చీలక పక్షాలు, ఆంధ్రప్రదేశ్లో విపక్ష వైసీపీ, బీహార్లో జేడీయూ పక్షం అన్ని కోవింద్కే ఓట్లేశాయి. దీంతో రామ్నాథ్ కోవింద్ గెలుపు లాంఛనం కానుందని స్పష్టంగా కనపడుతోంది. రైట్, మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు ప్రసాద్. ఓటింగ్ సరళి చూసినట్లయితే ఆధిక్యం తేడా చాలా కనపడుతుంది. 60,000 పైచిలకు ఓట్లు విలువగల ఓట్లు ప్రస్తుతం రామ్నాథ్ కోవింద్ అకౌంట్లో కనపడుతున్నాయి. ఎట్లా చూడాలి? గెలుపు లాంఛనం అయినప్పటికీ కూడా మెజార్టీ ఏ విధంగా ఉండే అవకాశం కనపడుతుంది యాజ్ ఆఫ్ నౌ? మీరా కుమార్ కంటే 3 రెట్లు విలువగలటువంటి ఓట్లు రామ్నాథ్ కోవింద్ కి ఇప్పటివరకు వచ్చాయి. మొదటి రౌండ్ లెక్కింపు ప్రకారం 60,683 విలువగల ఓట్లు రామ్నాథ్ కోవింద్ కు వచ్చాయి. ఇది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్. ఇక ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నటువంటి మీరా కుమార్ కు 22,941 విలువైనటువంటి ఓట్లు లభించాయి. మొదటి రౌండ్ లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బీహార్ రాష్ట్రాలకు చెందినటువంటి ఎమ్మెల్యేల, శాసనసభ్యుల యొక్క విలువైనటువంటి ఓట్లను లెక్కింపు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆల్ఫా బీటా ప్రకారం ఛత్తీస్గఢ్, ఈ రకంగా వరుసన అన్ని రాష్ట్రాలు కూడా, ఢిల్లీ, ఈ రకంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి కొన్ని రాష్ట్రాల లెక్కింపు జరుగుతుంది. ఆ రకంగా 8 రౌండ్ల వరకు సాయంత్రం 5 వరకు కూడా ఈ లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. చాలా నింపాదిగా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా లెక్కింపు జరుగుతుంది. మొత్తానికి ఈ ఓట్ల లెక్కింపు కనుక చూసుకున్నట్లయితే, ఓట్ల వస్తున్న ఫలితాల సరళిని కనుక చూస్తున్నట్లయితే రామ్నాథ్ కోవింద్ మెజారిటీతో గెలుపొందే అవకాశాలున్నాయి. వాస్తవానికి భారతీయ జనతా పార్టీలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఓట్ల విలువను గనక లెక్కిస్తే కనుక కేవలం 5,37,000 విలువైనటువంటి ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఇతర పక్షాల మద్దతుతో దాదాపు 6,50,000 ఓట్ల విలువైనటువంటి ఓట్లతో అధికార పక్ష అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఆ మేరకు విజయం సాధించవచ్చని ముందు అంచనా వేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఫలితాల సరళంగా చూసినట్లయితే 6,50,000 విలువైనటువంటి ఓట్ల కంటే కూడా మరింత అధిక స్థాయిలోనే రామ్నాథ్ కోవింద్ కు లభించే అవకాశాలున్నాయి. 2007లో ప్రతిభా పార్టీలకు 6,38,116 ఓట్లు విలువైనటువంటి ఓట్లు లభించాయి. 2012లో ప్రణబ్ ముఖర్జీకి 7,13,763 విలువైనటువంటి ఓట్లు లభించాయి. ప్రణబ్ ముఖర్జీ సాధించినటువంటి మెజారిటీ కంటే కూడా ఇంకా ఎక్కువ సాధిస్తుందా, లేకపోతే అంతకంటే తక్కువ విలువైనటువంటి ఓట్లని సాధించి రామ్నాథ్ కోవింద్ గెలుపొందుతారా అన్నది చాలా ఉత్కంఠంతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
గెలుపైతే ఖాయమే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే మాత్రం భారీ మెజార్టీతోనే రామ్నాథ్ కోవింద్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రసాద్, అంటే సాధారణ ప్రజానికి ఉండే అనుమానం ఏంటంటే ఇప్పుడు ఒక్కో రాష్ట్రానికి ఓటు విలువ ఒక్కో రకంగా ఉంటుంది. లెక్కింపు అనేది ఎట్లా జరుగుతుంది? రాష్ట్రాల ప్రకారం జరుగుతుందా లేదంటే ర్యాండమ్ గా లెక్కింపు జరుగుతుందా? వాట్ విల్ బి ద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ? నో ఇప్పుడు 33 కేంద్రాల్లో జరిగినటువంటి ఈ ఓటింగ్ జరిగినటువంటి అన్ని డబ్బాలు కూడా నిన్న రాత్రి కల్లా పార్లమెంటు భవనానికి చేరుకున్నాయి. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు చెందినటువంటి ఈ ఓట్ల డబ్బాలు కూడా నిన్న రాత్రి సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నాయి హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత అమరావతి నుంచి కూడా నిన్న రాత్రి వచ్చాయి, ట్రైన్ లో వచ్చాయి ఈ డబ్బాలన్నీ కూడా. అలా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డబ్బాలన్నింటి కూడా విడివిడిగా పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా ఆల్ఫా బీటా ప్రకారం ఆంధ్రప్రదేశ్, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ ఆ రకంగా ముందుగా మొదలు పెట్టారు మొదటి రౌండ్ లో. ఆ తర్వాత ఆ రకంగా రాష్ట్రాల వారీగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఓటు విలువ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి కేవలం 159 విలువైనటువంటి ఒక్కొక్క ఓటుకి 159 విలువ కట్టడం జరిగింది. అదే తెలంగాణకు చూసినట్టయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 132 విలువైనటువంటి ఓటుగా లెక్కించడం జరిగింది. ఆ రకంగా రాష్ట్రాన్ని బట్టి ఆయా ఎమ్మెల్యేలు వేసినటువంటి ఓట్ల లెక్కింపు ప్రకారం చూసుకున్నట్టయితే ఆ తర్వాత విలువ ప్రకారం మొత్తం ఆ రాష్ట్రంలో ఏ అభ్యర్థికి ఆ ఎమ్మెల్యేకు ఉన్నటువంటి విలువను లెక్కగట్టి ఆ మేరకు ఆ అభ్యర్థికి ఆ రకంగా విలువైన ఓట్లు వచ్చాయని లెక్కించడం జరుగుతుంది. ఆ రకంగా రాష్ట్రాల వారీగా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క విలువైనటువంటి ఓట్లు ఉన్నాయి కాబట్టి జనాభా ప్రాతిపదికన ఆ రకంగా లెక్కించడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత ఓటు విలువైనటువంటి ఓటు ఎంత ఒక్క ఓటుకి ఎంత విలువైనటువంటి ఆ విలువను నిర్ధారించడం జరిగింది. ఆ రకంగా ఎమ్మెల్యే ప్రకారం ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు, ఆ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ఓటు విలువ ఎంత ఇంటూ పెట్టి లెక్క కట్టి ఆ మేరకు ఆ ఓటు విలువైనటువంటి ఓట్లను నిర్ధారించడం జరుగుతుంది. ఆ రకంగా రాష్ట్రాల ప్రకారం లెక్కింపు జరిగిన తర్వాత వాటన్నిటిని మొత్తం జమ చేసుకొని వాటన్నిటిని కూడిన తర్వాత మొత్తం లెక్కింపు అనేది చివరిలో విలువ తేలుతుంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.